హాయ్ ఫ్రెండ్స్, మాకైతే షాప్ కదండి, షాప్కి స్టాక్ అయితే వచ్చినాయండి. సరుకు అయితే నేను ఇప్పుదామనేసి నేను చూస్తున్నానండి. ఇదిగోండి స్టాక్ అది ఇప్పుతున్నాను. అది ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లును పర్సులోనండి. అయ్యో చూడండి మొత్తం అన్నీ. అయితే మాది అనగ్రాంగ్ గోల్డ్ ఫ్యాన్సీ అన్నీ కలిపి ఐటమ్ అండి షాపు. అయితే ఇంటికి కదండి స్టాక్ వస్తుంది. ఇంకా అన్నీ తీసి నేను ఇట్లకే డివైడ్ చేస్తూ సర్దిని అన్ని రేట్లు ఇవ్వాలి. అయితే నేను అన్నీ తీస్తానమాట. ఇంకా అట్లలోనే అన్ని క్యాప్లని మొత్తం అన్నీ వస్తాయన్నమాట. ఇంకా అన్నీ తీసి పక్కగా పెట్టుకోవాలి. ఇట్లకి డివైడ్ చేసుకుని మళ్ళీ అన్నీ నేను రేట్లు అయితే వేసుకోవాలి. అందుకే అన్నీ తీస్తున్నాను మొత్తం వరుసన లైన్గా. ఓకే, అది అయిపోయిందండి. ఇంకొక పెట్టి ఉంది, అది బాక్స్ అయితే కట్ చేసి ఓపెన్ చేయాలి. ఇవి వచ్చేసి కీ చైన్లోను బెల్ట్లు అండి, జెంట్స్కి లేడీస్కి సంబంధించిన బెల్ట్లు. ఇంకా స్టాక్ కూడా తీయాలి. ఇంకా నేనంటే రెడీ అయిపోయి ఉన్నానండి, షాప్కి వెళ్ళాలి. నేను కూడా రెడీ అయ్యి, అందుకని నేను ముందుగానే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టాక్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అయితే మళ్ళీ నేను కూడా షాప్కి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి. ఆయన అయితే మా వారైతే భోజనానికి వస్తారు. నేను భోజనం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం 1:00-1:30 కల్లా షాప్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ అన్ని బెల్ట్లు, ఇంకా జెంట్స్ ప్యాంట్లు, లేడీస్ బెల్ట్లు. ఇంకా బెల్ట్ అన్నీ ఓపెన్ చేశాను. ఇంకా అది వచ్చేసి జెంట్స్ వాలెట్స్, అవి మగవాళ్ళ పర్సులు. ఇంక ఇవన్నీ కీచెన్స్ అన్నీ కూడా ఇట్లకి డివైడ్ చేసేసి ఇట్లకి సర్దేయటానికి తీసేస్తున్నాను. మొత్తం అన్ని కీచెన్సే అవన్నీ ఉతుక్కుని పెట్టుకుని మొత్తం అన్నీ ఇంకా సర్దడానికి రెడీ పక్కన నీట్గా ఉతుక్కుని పెట్టుకుంటున్నాను. మొత్తం అన్ని బెల్ట్లు అండి అవన్నీ వచ్చేసరికి స్టాక్ వచ్చినప్పుడల్లా నేను ఇట్లకే డివైడ్ చేసుకుని సర్దుకుంటాను. ఇవ్వండి హ్యాండ్ బ్యాగ్లు అన్నిటికి దానికి రేట్లు వేస్తున్నాను. మొత్తం అన్నిటికి ఇట్లకి రేట్లు వేయాలి దానికి. ఇంకా అన్నీ రేట్లు వేసి ఇంకా అన్నీ ఇంకా స్టాక్ కావాల్సినప్పుడల్లా షాప్ కట్టుకెళ్తాను. మిగతా స్టాక్ అంతా ఇంక ఇంట్లోనే కబోర్డ్లు ఉంటాయి కదండి, ఇంకా అట్లనే పైన సర్దేస్తానండి సరుకు అంతాను. ఇంకా అన్నిటికి చక్కగా కూర్చుని హ్యాండ్ బ్యాగ్లు అన్నిటికి దానికి ఎంత రేట్ వేయాలి ఏంటని చూసుకుని మొత్తం అన్నిటికి రేట్లు వేసుకోవటం సర్దుకోవాలి. అయితే మాకు నెల సరుకు వచ్చినప్పుడల్లా ఇంక ఇదే పని అండి. వచ్చినప్పుడల్లా తీయటం, సర్దటం, వీటికి రేట్లు వేయటం. హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు, కీ చైన్స్, బెల్ట్లు, వాచెస్, ఇంకా జెంట్స్ వాలెట్స్, క్యాప్లు అనేసి ఇంకెన్నిటికి ఇట్లకి డివైడ్ చేసుకుని సర్దేసుకోవటమేనండి. మొత్తం అన్నిటికి రేట్లు వేస్తున్నాను కూర్చొని. నేను ఒక్కతోనే ఉంటాను, నాకు బోర్ కొట్టద్దు. ఇంకా సినిమా పెట్టుకుని టీవీ పెట్టు చూసుకుంటా ఇంకా రేట్లు వేస్తా కూర్చుంటారండి. ఇంకా ఒక రేట్లు వేసుకున్నాను. ఇంకా డైలీ ఇంక అంతేనండి. ఇంకే మనకి పని ఉంటుందండి, షాప్కి వెళ్ళటం, రావటం, ఇవి చూసుకోవటం, మళ్ళీ సరుకు పెట్టరామంటే మళ్ళీ అన్నీ సర్దుకుని మళ్ళీ పట్టుకెళ్ళటం సరిపోతుంది మనకి. అదండి ఇలాగా ఇంకా అన్నిటికి రేట్లు వేస్తాను కూర్చుని. అలాగా ఒక పక్క సినిమా చూస్తున్నాను, సినిమా వస్తుందని టైం పాస్ అవ్వాలి కదండి మనకు కూడాను. పాత సినిమా వస్తుంది, రాముడి సినిమా అని చూస్తున్నాను అలా కూర్చొని. ఇంకా చూస్తూ ఇంకా ఒక రేట్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ టైం అవుతుంది, మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదండి. గబగబా రేట్లు వేస్తున్నాను. అన్నిటికి వేసి ఇంకా పర్సులు ఉన్నాయి, పర్సులు కూడా రేట్లు వేసేసాం అనుకో, మనం పక్కన పెట్టేసి సర్దుకోవాలి. పక్క చెమటలతో పట్టేస్తుంది. ఫ్యాన్ వేస్తే కవర్లో ఎగిరిపోతాయేమో అనేసి ఫ్యాన్ కట్టేసానండి. దానివల్ల చెమటలు పట్టేస్తున్నాయి, చిరాకు వచ్చేస్తుంది. ఇంకా తప్పదు కదా, మరి ఏం చేస్తాం. ఇంకా రేట్లు సెట్ చేసుకుని మరి అన్నిటికి రేట్లు వేసుకుని సర్దుకుంటాం. సెట్ చేయట్లుగా సెట్ అయ్యేది. మరి ఇట్లకి కవర్ ప్యాకింగ్ తీసింది మళ్ళీ కవర్ వేయాలి, లేకపోతే
షాప్‌కి ఎట్టుకెళ్ళినప్పుడు దుమ్ము కట్ట పట్టేస్తాయి కదనేసి మరి ఈట్లికి కవర్లు నీట్‌గా ఏసేసి మళ్ళీ పక్కన పెట్టాలి. దానికే. కీ చైన్‌లకైతే ఇంకా రేట్లే అక్కర్లేదులెండి. ఎందుకంటే అవి ప్యాకింగ్‌లో వస్తాయి కాబట్టి ఇంకా దాని పరంగా మనం కీ చైన్ స్టాండ్‌కి తగిలించేసుకుంటాం కాబట్టి అవి కవర్ల ప్యాకింగ్ పరంగా అలా ఉంచేసి అవి కబోర్డ్‌లో సర్దేస్తాను. ఎటు తిరిగినా మనం ఏంటంటే ఇంక బెల్ట్‌లు కూడా మనం రేట్లు ఎక్కర్లేదు. బెల్ట్‌లు కూడా మా వారు చూసుకుంటారు. ఆయన రేటేసుకుంటారు. ఆ బెల్ట్ కూడా ఏంటంటే ఇంక అరమరలో సర్దేస్తాను కబోర్డ్‌లో. ఆ బెల్ట్‌లు నేను పక్కన లైన్‌గా పెట్టేయటం. అంతేనండి. ఈ రేట్లేసేసాను ఇంకా. ఇంకియన్నీ సర్దేసుకోవటమే. ఇయన్నీ సర్దేసుకుని ఈట్లికి మళ్ళీ పైన సర్దేయాలండి. ఇంక స్టాక్ ఇదంతా ఏసేసుకున్నాను. రేట్లు గట్టా ఏసేసుకున్నాను. ఇవొచ్చేసి కీ చైన్‌లు. కీ చైన్స్ అంటే ఇంకా ఉన్నాయండి కింద స్టాకు. ఇంక పైన మొత్తం ఇంట్లోనండి హాల్లోనే అరమరలోనే సర్దేస్తాను మొత్తం అన్నీని లైన్‌గా. కావాల్సినప్పుడల్లా తీసుకొని పట్టుకెళ్తా ఉంటాం. ఎందుకంటే ఇంత స్టాక్ పట్టదక్కడ. అందుకే అన్నీ ఇంట్లోనే సర్దేస్తాను మొత్తం అన్నీని. లైన్‌గా వరుసగా అన్నీ పేర్చేసి మొత్తం అన్నీ సర్దేసుకున్నానండి. పిల్లలుంటే కొంచెం హెల్ప్ చేసేవారండి. ఎందుకంటే మా పిల్లలుంటే గనక స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా లేరు కదండీ! ఇంక నేనే రేట్లేసుకొని సర్దుకున్నాను. లేదా ఆళ్ళు రేట్లేసేసి నేను సర్దేసుకునేదాన్ని. కొంచెం నాకు హెల్ప్‌గా ఉండేవారు. ఆళ్ళు లేరు ఇంకా కీ చైన్ స్టాండ్ కీ చైన్ అయితే ఇంకా మళ్ళీ సర్దేస్తున్నాను మొత్తం అన్నీని. మొత్తం ఇంకా ఆ కీ చైన్‌లండి. క్యాప్‌లు, కీ చైన్ ఇంకా అరమరలో సర్దేస్తే ఇంకా తనొచ్చినప్పుడు, ఆయనొచ్చినప్పుడు కావాల్సినవి పట్టుకెళ్తా ఉంటారనమాట. షాప్‌కి ఏం కావాలేంటన్నది. ఇంక అన్నీ లైన్‌గా మొత్తం అన్నీ సర్దేశాను. ఇంతేనండి. ఓకే ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.